తీయండి దుప్పట్లు, రగ్గులు, కంఫర్టర్లు. ఈ ఏడాది చలి కుమ్మేస్తుందట. అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ ఏడాది శీతాకాలంలో చలి రికార్డు స్థాయిలో ఉండనుందని అంచనా వేస్తున్నారు. ఎల్నినో, లానినా ఈ రెండు మాటలు చాలా తరచుగా వింటూ ఉంటాం. ఇవి వాతావరణంలో వచ్చే మార్పుల్ని చెప్పే లాటిన్ పదాలు. ప్రతి 5-6 ఏళ్లకు వీటిలో మార్పులొస్తాయి. ఇవి ఋతుపవనాల్ని, వర్షాల్ని, వరదల్ని, ఎండ, చలిని ప్రభావితం చేస్తాయి. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 71% లానినో అభివృద్ధి చెందే అవకాశం ఉందని వాతావరణ పరిశీలకులు చెబుతున్నారు. దీనివల్ల భారతదేశంలో ఈ వింటర్లో సాధారణం కంటే ఎక్కువ చలుండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది డిసెంబర్, ఫిబ్రవరి 2026 నాటికి 54% తగ్గనుందని చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం పసిఫిక్లో తటస్థ పరిస్థితులున్నాయి. ఏడాది అక్టోబర్, డిసెంబర్ మధ్య 50% కంటే ఎక్కువ లానినా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది. లానినా వల్ల మన దేశంలో చాలాసార్లు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లానినా, ఎల్నినో ఈ రెండు ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిలో లానినా మన దేశంలో శీతాకాలం మరింత చల్లగా మార్చేస్తుంది. ఈ ఏడాది దీనివల్ల మన దగ్గర చలికాలం సాధారణం కంటే చల్లగా మార్చేస్తుందని క్లారిటీ ఇస్తున్నారు. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ కూడా పసిఫిక్లో ఉష్ణోగ్రతలు తగ్గే సంకేతాల్ని గుర్తించింది. లానినా ప్రభావంతో పసిఫిక్ సముద్ర జలాలు ఉత్తర హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువ హిమపాతానికి దారితీస్తాయి. లానినా ప్రభావంతో భారతదేశం అంతటా తీవ్రమైన చలిగాలులకు అవకాశం ఉంది. ఎల్నినో తటస్థ దశలతో పోలిస్తే లానినాతో ఎక్కువ కాలం చలి తీవ్రతలుంటాయి. ఎండాకాలం అధిక ఎండలు, చలికాలం ఎక్కువ చలి, వర్షాకాలం వరదలు. ఇవి కాకుండా ఏడాది పొడవునా అకాల వర్షాలు. ఇదే ఇప్పుడు కనిపిస్తున్న విషయం. ఈ ఋతుపవన కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు శీతాకాలం ప్రారంభమవుతూ ఉండడంతో ఈ ఏడాది చలి చాలా ఎక్కువగా ఉంటుందని అలర్ట్ చేస్తున్నారు.